శ్రీకృష్ణుని మరణానికి గల కారణాలు. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో వందలాది మంది గాంధారి కుమారులు మరణించారు. దుర్యోధనుడు మరణానికి ముందు రాత్రి శ్రీకృష్ణుడు సానుభూతి తెలియజేయడానికి గాంధారిని కలవడానికి వెళ్ళాడు. కృష్ణుడు ఉద్దేశపూర్వకంగా యుద్ధాన్ని ముగిస్తాడని గాంధారి భావించింది. గాంధారి శాపం కదా. గాంధారి శ్రీకృష్ణుని శపించి, నీ నిజాయితీ లేని విధానం వల్లే నేను 100 మంది పిల్లలను కోల్పోయాను కాబట్టి నీ రాజ్యం కూడా శాంతి, శ్రేయస్సు లేదా పురోగతి ఉండదు అని ఆమె శపించింది. ఆమె మొత్తం రాజవంశాన్ని కోల్పోయిన బాధను నువ్వు కూడా అనుభవిస్తావని 36 సంవత్సరాల తర్వాత యదువంశంలో ప్రతి సభ్యుడితో పాటు శ్రీకృష్ణుడు చనిపోతాడని శపించింది. యాదవులు చాలా అహంకారంగా మారని భావించి శ్రీకృష్ణుడు ఇది తెలుసు మరియు ఇది జరగాలని కోరుకున్నాడు కాబట్టి అతను గాంధారి శాపాన్ని తదాస్తు అని ముగించాడు. ధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మం ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక అవతారం వచ్చి ధర్మస్థాపన చేయడం వల్ల మన పురాణాల్లో ఉంది. మనుషుల ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి, ఇలా లోకం తీరు గురించి చెప్పడానికి శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో మనకు బోధన చేశాడు. మహాభారతంలో ప్రతి ఒక్క అంశం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కర్తవ్య బోధనతో పాటు కర్మ ఫలితం గురించి శ్రీకృష్ణుడు ఎంత అద్భుతంగా తన జీవితం ద్వారా చాటి చెప్పాడు. అయితే ధర్మాన్ని గెలిపించిన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాలని ముందుగానే నిర్ణయించుకున్నాడని, తర్వాత నిర్మాణం చెందుతుందని మహాభారత మౌనాల పర్వంలో ఉంది. అలాగే భాగవతంలో ప్రథమ పర్వంలోని కృష్ణుడు నిర్యఘటం శ్రీకృష్ణుని నిర్యాణంతో పాటు ద్వారక మునిగిన తీరుని వివరిస్తాడు. ద్వారక ఎలా మునిగిందంటే, పురాణాల ప్రకారం కొంతమంది మహర్షులు ద్వారకాలోని శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి వస్తారు. అయితే అలా వచ్చిన మహర్షులు ద్వారకాలోని యాదవుల బాలుల్ని ఆట పట్టించాలని అనుకుంటారు. అందుకే ఒక పురుషుడు స్త్రీ వేషం వేసి గర్భం వచ్చినట్టు చూపించి మహర్షుల్ని ఈ గర్భవతి ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అని అడిగారు. దివ్య దృష్టి కలిగిన మహర్షులు దీన్ని గమనించి యాదవ బాలుపై కోపగించుకున్నారు. బాలులు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహర్షులు యాదవులు పరస్పర కలహాలతో కొట్టుకుని నశిస్తారని, ద్వారక సముద్ర గర్భంలో మునుగుతుందని శాపాన్ని ఇస్తారు. ఈ మహర్షుల శాపం ప్రకారమే యాదవుల వంశ కలహాలతో నాశనం అవ్వడం ద్వారాతో పాటు ద్వారక సముద్రంలో మునిగిపోవడం జరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అడవిలో చాలిస్తాడు. శ్రీకృష్ణుడి నిర్యాణం ఎలా అంటే, అడవిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుడిపై ఓ వేటగాడు బాణం విసురుతాడు. అయితే జర ఆ అడవిలో ప్రవేశించిన కాలస్వరూపమే శక్తి ప్రభావం వల్ల ఆ వేటగాడు నిద్రిస్తున్న శ్రీకృష్ణుని చూసి జింకని భావించి దాంతో తన బాణం అది శ్రీకృష్ణుని పాదం నుండి అరికాల్లోకి దిగుతుంది. అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు. అయితే అంతకుముందే ఆదిశేషుడు అవతారమైన బలరాముడు తన అవతారాన్ని చాలించి ఉంటాడు. శ్రీకృష్ణుని అవతారం చాలించాల్సింది చూసిన పాండవులు వెక్కి వెక్కి ఏడుస్తారు. అర్జును తన విద్యా బలం ఏమీ తన భావను కాపాడలేకపోయని బాధపడతాడు. అప్పుడు నారదుడు వ్యాసుడు అక్కడికి చేరుకొని కర్తవ్యం బోధిస్తారు. భగవానుడు ధర్మం కోసం వచ్చి తన కర్తవ్యం పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోయినట్లు వివరిస్తాడు. పాండవులు కూడా ధ్యానం చేసే ముందు సమయం వచ్చిందని నారదుడు, వ్యాసుడు కర్తవ్య బోధన చేస్తారు. ఇలా ద్వారకా మునిగిపోవడం శ్రీకృష్ణుడు, ఆ తర్వాత పాండవులు నిర్యాణం చెందారు. కృష్ణుడు ఏ వయసులో మరణించాడు అంటే, శ్రీకృష్ణుడు 89 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ఆయన మరణించాడు. మరణానంతరం శ్రీకృష్ణుని శరీరం ఏమైంది అంటే, శ్రీకృష్ణుని శరీరం శ్రీకృష్ణుని మరణించిన శరీరం బూడిద అయినా గుండె మాత్రం మండుతూనే ఉంది. ఆ గుండె ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే, శ్రీకృష్ణుని హృదయం పూరి జగన్నాథి ఆలయంలో ఉంటుందని నమ్ముతూ ఉంటారు. శ్రీకృష్ణుడు మరణం తర్వాత ఏం జరిగింది? ద్వారక సముద్రంలో మునిగిపోయింది మరియు రుక్మిణీదేవి సతీసాగమనం చేసింది. శ్రీకృష్ణుడు జరాతో ఏం చెప్పాడు అంటే, ఓ జరా, నువ్వు గత జన్మలో వాలివి. త్రేతాయుగంలో నేను రాముడిగా చంపబడ్డాను కాబట్టి ఈ జన్మలో నువ్వు నన్ను చంపబడ్డావు. ఇందులో నీ తప్పు ఏమీ లేదు అని చెప్పాడు. Please like and subscribe, hit the bell icon. Thank you for watching.